గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సోషల్ మీడియా అన్నది ఇంతకు ముందు ప్రచార మాధ్యమం కింద మంచికి ఉపయోగపడే పరిస్థితి కన్నా ఈ రోజు సోషల్ మీడియా దుర్వినియోగం ఎక్కువైపోయిందని చెప్పడానికి చాలా ఉదాహరణలు. ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా సోషల్ మీడియా దుర్వినియోగానికి బాధితులే అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ సీఎం పిఎం అనేది సంబంధం లేదు, చిన్నపిల్లల పెద్దవాళ్ళ అన్నది కూడా సంబంధం లేదు, ఆడమగ సంబంధం లేదు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు వార్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రాయటం, అదేవిధంగా వ్యక్తిత్వ హననం చేయటం, అసత్య ప్రచారం చేయటం, అదేవిధంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దీని తాలూకా ఇంపార్టెన్స్ ని బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక జీవోఎంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎక్కువగా దీని మీద మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, 2 సార్లు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అది కండక్ట్ చేయడమే కాదు అధ్యక్ష, ఆ మీటింగ్ లో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా మంత్రులు అధికారులు అందరితో పాటు ఒక మంచి డిస్కషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ సోషల్ మీడియా మీద ఎలాగ మనం మరికట్టాలనే దాని మీద ఉన్న చట్టాలని ఇంకొంచెం స్ట్రెంథనింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ చుట్టుపక్కల మనకి తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి, అవే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో 16 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేసే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. అక్కడ వాళ్ళు ఎలా చేశారో అదే సిస్టమ్ ని కనుక మనం ఇక్కడ చేయగలిగితే మనం ఎంతవరకు చేయగలం, మన లా ఎంతవరకు మనకి సమర్థిస్తుంది అనే విషయాన్ని మీద కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష కంప్లైంట్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మనకి ట్విట్టర్ గానీ, ఫేస్బుక్ గానీ, ఇన్స్టా గానీ వీటన్నిటికి సంబంధించి ఈ గూగుల్ మేటా ఎక్సెట్రా వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఆఫీసర్స్ ని నెక్స్ట్ మా జీవోఎం మీటింగ్ కూడా వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు సలహాలు మేరకు కూడా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సుమారుగా ఇప్పుడు మనకి 20 నెలల కాలంలో 1384 కేసెస్ రిజిస్టర్ చేయడం అధ్యక్ష. 1601 మంది అక్యూజ్డ్ ఉంటే 1067 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మనకి బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అధ్యక్ష దీనికి సంబంధించి 299 సెక్షన్ 299 గానీ, సెక్షన్ 300 గానీ, సెక్షన్ 351 గానీ ఇవన్నీ చూసుకుంటే అధ్యక్ష సెక్షన్ 353, సెక్షన్ 356, సెక్షన్ 196 ఇవన్నీ కూడా అధ్యక్ష మనకి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నది సెక్షన్స్ అధ్యక్ష. ప్రతి సోషల్ మీడియాలోని కూడా ఎక్కడైనా ఏమైనా కొంచెం మనకి అపకీర్తి పెట్టినట్టు కానీ, క్యారెక్టర్ అసోసియేషన్స్ కానీ అలాంటివి జరిగినా ప్రతి దానికి కూడా కేసు అయితే ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి కేసులు కడుతున్నాం. కాకపోతే చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే అరెస్టులు చేయట్లేదు అన్నది ఒక అపోహ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి 41A నోటీస్ ఇచ్చి ఛార్జ్ షీట్ ఇచ్చి ఇమీడియట్ గా కోర్టుకి కూడా సబ్మిట్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. దాని వలన ఇప్పుడు ఇంకొంచెం చట్టాలని కఠినతరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు జీవోఎం ను కూడా ఏర్పాటు చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజెప్పుకుంటున్నాం అధ్యక్ష.